Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. నా పేరు నోవా అండి. నేను అమ్మాయికి పిన్ అవుతాను. అయితే జరిగిన విషయం ఏంటంటే అమ్మాయిని మొన్న 1వ తారీఖుని నైట్ శనివారం నైట్ పురుగుల మంది పట్టించాడేటండి. వాళ్ళ ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత ఇది ఎవరి కోసం అని అడిగితే నేను వేరే వాళ్ళు ఇవ్వడం కోసం తీసుకొచ్చానని చెప్పాడేటండి. తీసుకొచ్చి 9 గంటలకి ప్రాంతంలోని వెనక్కి తిరిగి వచ్చాడట. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తలుపులన్నీ వేసేసి టీవీ వాల్యూమ్ ఎక్కువ పెంచి పిల్లలు పడుకున్న పిల్లలు తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మీరు ఇలా చూడండి అనేసి పిల్లలు లేపి కూర్చోబెట్టిన తర్వాత ఆ అమ్మాయినేమో ఇదేంటి నన్ను కూర్చోబెడతాం ఏంటని అడిగితే ఇది ఎవరి కోసం తీసుకురాలేదు నీకోసమే తీసుకొచ్చానని చెప్పాడటండి. తీసుకొచ్చిన తర్వాత పిల్లలు నువ్వు తాగుతావా మీ అమ్మగారి ఇంటి దగ్గర నుంచి 5 లక్షలు కట్నం నాకు కావాలి తెస్తావా తేవా అని అడిగాడు. మా అమ్మగారి ఇంటి దగ్గర ఇంకా అంతకన్నా ఏమీ లేవు ఇవే ఉన్నాయి ఇంకెంతకన్నా గట్టి ఇంకేమి ఇవ్వలేరని చెప్పేసి చాలా ఇదిగా అడిగారండి. అడిగిన తర్వాత ఆ అమ్మాయినేమో ఇంకా నువ్వు ఏమి తేలవైతే నువ్వు వేస్ట్ నువ్వు చచ్చిపో అనేసి పిల్లలు పడతానంటే పిల్లల దగ్గర తోసేస్తే ఆ అమ్మాయిని వెనక పడుకోబెట్టి జుట్టు పట్టుకొని వెనక నోట్లో పోసేసాడంట. ఇదైతే ఆ అమ్మాయి స్వయంగా తన స్వయస్తాలతో రాసి పేపర్ మీద మాకు ఇచ్చిన స్టేట్మెంట్. జరిగిన విషయం ఏంటంటే మేము చూడలేదు, కానీ ఆ అమ్మాయి 26 రోజులు కేజీలో పోరాడి ఆ అమ్మాయి చేతులతో రాసిన రికార్డ్ అది. మేమెవరూ సృష్టించలేదు. ఆ అబ్బాయి మీద కోపం కాదు, మాకు ఒకటే చంటి బిడ్డలు ఉన్నారు, పిల్లల పరిస్థితి ఏంటి ఆడలా చేసి అలా గెలిపాడు. ఆడందరూ కూర్చున్నాడు, ఎవరు న్యాయం చేస్తున్నారు? మేము కేసు పెట్టు 5గురు ఉన్నారు, మా ఉన్నాడు, అత్త ఉన్నది, మా మరిది గారు ఉన్నారు, మొగుడు ఉన్నాడు, ఆడపడుచు మొగుడు ఉన్నాడు. నిన్న డబ్బులు పిల్లలకి వెల కట్టడం కోసం 5 లక్షలు ఇస్తా నేను పెద్ద మనుషులు తీసుకొని వచ్చిన పెద్ద మనిషి నా కడుపును పెట్టిన బిడ్డలని ఎక్కడుంది అడిగి. అలాంటప్పుడు ఏం చేస్తారు? కోర్టులు ఏం చేస్తున్నాయి, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒరే నువ్వు ఒక పిల్లని చంపినాడు, నువ్వు ఎక్కడెక్కడరా ఉండడం అని చెప్పి ఆడిని తన్ని బయట తోయడం మానేసి మమ్మల్ని వచ్చిన అందరు న్యాయం కోసం మేము పోరాటం కోసం మమ్మల్ని బయటకు పంపించారు. ఇదేనా న్యాయం? ఎలాగైనా జరుగుతుంది. ఇంకా 3 బయట వదిలేశారు. వచ్చిన వాళ్ళైనా సరే అక్కడ రానివ్వలేదు. అలాంటప్పుడైనా ఇలా అడగలేదు. మేమేమో అడిగితేనేమో కోర్టుకు పంపించాలని ఆడు ఫ్యాన్ వేసి లోన్ కూర్చోబెట్టారు. ఇదే న్యాయం? ఇలాగా జరుగుతుంది. ప్రతి ఇంట్లో ఇదే జరిగితే ప్రతి ఆడపిల్ల పెళ్లి ఎలా చేయాలి? ఎవరిని నమ్మాలి? ఏ మగాడిని నమ్మాలి? ఇలాగైతే ఏ ఆడపిల్ల పెళ్లి చేసి పంపించగలం? మేము ఏ ఆడపిల్ల పెళ్లి చేసి పంపించగలమండి? మాకు న్యాయం కావాలి. చంటి బిడ్డలు 2 ఉన్నారు. ఆ చంటి బిడ్డలిద్దరికి దయచేసి న్యాయం చేపిస్తారని మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ పడుకున్న పిల్లల్ని లేపేసి యువతల టీవీ గదిలో తీసుకొచ్చి వెనకాల బాత్రూమ్ బెడ్రూమ్ తాళం వేసాడు, ఫ్రంట్ గేటు తాళం వేసాడు, టీవీ వాల్యూ ఫుల్గా పెంచేసి పిల్లలిద్దరిని లేపేసి మందుబాటులు నువ్వు తాగుతావా లేదా పిల్లల్ని చంపేయమంటావా? నాకు ఇమీడియట్లీ నువ్వు చచ్చిపోవాలా, నాకు 5 లక్షలు తేలైందని నువ్వు ఉండకూడదు. ఆ టైంకి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేసి విపరీతంగా కొట్టి జుత్తు అది పట్టుకొని చేయడం వల్ల నా కూతురు ఒక్కతో అయినా తిరబడితే అతనికి గ్యాస్ దిన్ మీద పడడం జరిగింది. ఆ కుర్రోడు తర్వాత ఆ కోపం మీద జుత్తు పట్టుకొని ఆ మందు బాటలు నోట్లో పెట్టేసి చేత్తోనే ప్రెజర్ చేసి నొక్కేశారు. ఆ 1వ తారీఖు రాత్రి 9 గంటలకి జరిగింది. 1వ తారీఖు 2వ తారీఖు వదిలేసి 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల సమయంలోనూ కేజీహెచ్కి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అదే రోజు నాకు సాయంత్రం 3వ తారీఖు సాయంత్రం 7 గంటల సమయంలోనూ నాకు ఫోన్ చేసి ఇలాగ మీ అమ్మాయి మందు తాగేసింది, కేజీహెచ్కి తీసుకొచ్చాము, కండిషన్ కొద్దిగా బాగానే ఉన్నది, మీరు రండి అని చెప్పేసానుక నేను రాత్రి 10 గంటల సమయంలో వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే రెడ్ జోన్ ఏరియాలో వేశారు. ఆ రాత్రి 1 గంటకి విశాఖ కేజీహెచ్లో రాజేంద్ర ప్రసాద్ వార్డులను ఐసీయూలో చేర్చడం జరిగిందండి. ఆ 3వ తారీఖు నుంచి నిన్నటి వరకు 26వ తారీఖు వరకు కూడా ఐసీయూలో ఎనీ టైం అలా కష్టపడుతున్నదండి. బాటిల్ ఎక్కించారు, మొత్తం అన్ని చేశారు, ఆక్సిజన్ చేశారు, ఆక్సిజన్ తర్వాత మళ్ళీ ప్రెజర్ పెట్టారు, ఇండికేటర్ మీద పెట్టారు, వెంటిలేటర్ మీద పెట్టారు, ఇవన్నీ చేసి మళ్ళీ పైపు గ్యాస్ లోపల దించిన తర్వాత లాస్ట్ నిన్న ఉదయం బుధవారం 27వ తారీఖు బుధవారం ఉదయం 6:15 విశాఖ కేజీహెచ్లో చనిపోయింది. ఆ చనిపోయిన వెంటనే నేను గాజువాక సిఐ గారికి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మా పోలీసులు వస్తున్నారు అక్కడ రికార్డ్ చేసుకుంటారని చెప్పేసి నేను ఉదయం 7:30 సమయంలో వీళ్ళకి కంప్లైంట్ మెసేజ్ పంపిస్తే వాళ్ళంతా సాయంత్రం వచ్చి చేసిన తర్వాత నేను కంప్లైంట్ రాయమంటే కంప్లైంట్ మా కూతురాల ఆయన అల్లుడి మీద, మా కూతురు అత్త మీద, మా కూతురు మరిది మీద, మా కూతురు ఆడపడుచు మీద, ఆడపడుచు భర్త మీద, ఈ 5 మీద కంప్లైంట్ వివరంగా రాసి ఇవ్వడం జరిగింది. వీళ్ళ 5కి కూడా సెక్షన్లు వేసాం, పలానా సెక్షన్లు వేసామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుకి 36 గంటల టైం అయినా సరే ముగ్గురిని చేశారు అరెస్ట్. మగవాళ్ళు ముగ్గురినే చేశారు. అత్తని ఆడపడుచుని అరెస్ట్ చేయడం జరగలేదండి ఇప్పుడు వరకు.
ఏమంటే చేసాం అని అంటున్నా తప్పించి చేయడం జరగలేదు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆడవాళ్ళు ఇద్దరు లేరు. ఆ నిందితులకి ఫ్యాన్లు వేసి ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి భోజనాలు పెడుతున్నారు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఏమొచ్చి బయట లోపల ఉండడం మానేసి వాళ్ళు ఏమొచ్చి విపరీతంగా చూస్తున్నారు. తప్పు చేయలేదు ఏమొచ్చి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. నా కూతురికి దహన సౌకర్యాలు చెప్పేసి గాజువాక శ్మశాన వాటికి వస్తే కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నా కోడళ్ళ కూతుర్ని కూడా విపరీతంగా రవడీలు పెట్టి మళ్ళీ మా వాళ్ళు అందరూ కుటుంబ సభ్యుల మీద గొడవ చేశారండి. దౌర్జన్యం చేసి కొట్టారు వాళ్ళు. ఇది ఎక్కడిదండి? ఇది పోలీసులకి అన్ని తెలుసు కానీ న్యాయం జరగట్లేదు. ఏమంటే మీరు బయటకు వెళ్ళిపోతే మీరు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.